చిన్న ఎక్స్‌పెరిమెంట్ ఉందండి ఇక్కడ. ఒక ముగ్గురు వ్యక్తుల్ని 3 వేర్వేరు రూమ్‌లో కూర్చోబెట్టారు. ఫస్ట్ రూమ్‌లో కూర్చోబెట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆయనను లోపల వేసిన తర్వాత బాగా డోర్లు పగలగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు. డోర్లు పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ కూర్చున్నాడు. రెండవ రూమ్‌లో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అరవకుండా కేవలం డోర్లు పగలగొట్టి బయటికి రావే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక మూడో రూమ్‌లో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏం అల్లరి చేయడం లేదు. ఎలాంటి డిస్టర్బెన్స్ చేయడం లేదు. డోర్లు పగలగొట్టే ప్రయత్నం చేయడం లేదు. కామ్‌గా ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ హ్యాపీగా, సంతోషంగా ఉన్నాడు. అంటే ఇక్కడ 3 రకాల వ్యక్తులు, 3 విభిన్న స్వభావాల్ని కలిగి ఉన్నారేంటంటే, మూడో వ్యక్తి అంత ప్రశాంతంగా మిగతా ఇద్దరు వ్యక్తులాగా వయలెన్స్ లేకుండా ప్రశాంతంగా ఎట్లా ఉండగలిగిండంటే, ఆయనకున్న ఒక ప్రత్యేక గుణం వచ్చిందండి. ఆ ప్రత్యేక గుణం ఏంటంటే ఇంక్లూజన్. అంటే ఆయన పరిస్థితుల్లో, ఆయన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కంప్లీట్‌గా ఆయనకి అడాప్ట్ చేసుకొని, దానితోనే చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉండగలిగాడు. ఆ ఇంక్లూజన్ అనేది ఒక అద్భుతమైన శక్తి అండి అది. ఇది మనుషుల మధ్య గోడల్ని కూల్చేస్తుంది. అట్లాగే ఆత్మవిశ్వాసం అనే రక్తాన్ని మనుషులకి ఎక్కిస్తుంది. ఇది ఇంక్లూజన్ యొక్క ధర్మం అన్నమాట. సో, ఇంక్లూజన్ అంటే బేసికల్ ఏంటి? మన అందరిలో కలిసిపోవడం, ఎదుటి వాళ్ళని మనలో కలుపుకోవడం, లేదా పరిస్థితులను మనలో కలుపుకోవడం, మనకు అనుకూలంగా అన్వయించుకోవడం, ఇవన్నీ కూడా కలిసి ఇంక్లూజన్‌లో వచ్చేస్తాయి. సో, ఈ ఇంక్లూజన్ ఈ రోజుల్లో మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే జనరల్‌గా ఈ రోజుల్లో మనకొక భయం ఉంటుందండి. చాలా మందికి చాలా భయాలున్నాయి. ఏంటంటే ఫస్ట్ భయం ఏంటంటే భవిష్యత్తు గురించి భయం. అంటే జనరల్‌గా మనం అందరం ఏం చేస్తున్నామంటే ఈ రోజుల్లో ఈ క్షణంలో గడపడం వదిలేసి వివేకానంద గారు చెప్పినట్టుగా ఈ క్షణంలో బతకడం వదిలేసి రేపు ఏం జరుగుతుంది? లేదా గతంలో ఏం జరిగింది? ఈ పద్ధతిని ఉపయోగించుకొని వాళ్ళు అనవసరంగా లేనిపోని భయాలు తెచ్చుకుంటున్నారు. ఇక రెండవదేంటంటే, రెండో రకమైన భయం చాలా భయంకరమైనది. ఏంటంటే, మన కుటుంబంలో వ్యక్తులు లేదా మన ఫ్రెండ్స్ లేదా మన సమాజంలో ఉన్నవాళ్ళు మన ఆలోచనల్ని లేదా మనల్ని యాక్సెప్ట్ చేయరేమో అని ఒక పెద్ద భయమిది. సో, ఈ భయం అన్నిటికి మూల కారణం. ఇక మూడో రకమైన భయం గూడా ఉందండి. ఏందంటే, మనం అనుకున్నది సాధిస్తామా లేదా? అంటే జనరల్‌గా ఉన్న యూత్‌కున్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేయరింకా. స్టార్ట్ చేయకుండానే ఆ పని నేను చేస్తానా? చేయనా? చేస్తే నాకు రిజల్ట్ వస్తుందా? లేదా? లేదనుకుంటే రిజల్ట్ రాకపోతే నన్ను చూసి నలుగురు నవ్వుతారో ఏమో! ఇలాంటి భయాలున్నాయన్నమాట. ఇలాంటి భయాలన్నిటి మధ్య మనం ఇప్పుడు బతుకుతున్నాము. ఇలాంటి భయాలన్నీ పోయి అందరికి ధైర్యం రావాలంటే మన మీద ఫస్ట్ మనకు కావాల్సిందంటే నమ్మకం కావాలి. ఆ నమ్మకం పెరగాలంటే ఇల్యూషన్ అనే సూత్రాన్ని మనం చాలా గొప్పగా ప్రేమించాలి. దాన్ని అనుభవించాలి. అది మన విశ్వాసాల్ని మనల్ని ఎట్లా ప్రేరేపిస్తుందంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏంటంటే ఇంక్లూజన్ అసలు బేసికల్లీ ఇంక్లూజన్ అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి చాలా తెలివైనవాడు అని మనం నమ్మాలి. ఇప్పుడు జనరల్‌గా చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది. నేను ఒక ఇంట్లో నలుగురు ఉన్నట్లయితే, ఈ నలుగురికి ఏం తెలవదు. నేనే చాలా గొప్పవాడిని. నాకే చాలా ఎక్కువ తెలుసు అనే యొక్క అభిప్రాయంతో ఉండి, ఇంట్లో లేనిపోని గొడవలు స్టార్ట్ అవుతున్నాయన్నమాట. లేదా సమాజంలో అట్లే వస్తున్నాయి. ఆఫీస్‌లో వస్తుంది. ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఇలాంటి వాతావరణం తయారైపోతుంది ఈ రోజుల్లో. సో, ఆ అభిప్రాయాన్ని తగ్గించుకోవాలి. లేదా ఇంక్లూజన్‌ని పర్ఫెక్ట్‌గా అడాప్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఏంటంటే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి చాలా తెలివైనవాడు అని ఒక అభిప్రాయానికి మనం రావాలి. అంటే సమాజం అంటే ఏంటి? మన ఎదుటున్న వ్యక్తులు. ఇక రెండవదేంటంటే, ప్రతి వ్యక్తి గూడా వాళ్ళకి వాళ్ళు భిన్నమైన వాళ్ళే. అంటే అందరూ నాలాగే ఉండాలి అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అంటే నాకు కోపం వచ్చింది, వాళ్ళకి కోపం రావాలి. లేదా నేను ప్రశాంతంగా ఉన్నా, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. నాకు సొసైటీలో బాగా న్యాయం ఉంది. చాలా విషయాలు తెలుసు. నాకు తెలవాలన్న ఒక ఈగో ఉంటుందండి. అలాంటిది ఉండకుండా ప్రతి వాళ్ళు గూడా ఎదుటి వాళ్ళని లేదా సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళకి గూడా అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు గూడా వేరు వేరు రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళే అన్న విషయాన్ని గాని మనం గ్రహించినట్లయితే మనకి ఇల్యూషన్ మనం ఫాలో అయినట్లే ఇంకా. ఇక నెక్స్ట్‌దేంటిదంటే మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఇది చాలా గొప్పది. మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఎదుటి వాళ్ళకి చాలా జీవితాన్నే మారుస్తుంది అన్న విషయాన్ని మనం గనక నమ్మినట్లయితే ఈ ఇంక్లూజన్‌ని లేదనుకుంటే చేర్చుకునే ధర్మాన్ని మనం పాటించవచ్చు. వివేకానంద వారు చెప్పిందేంటంటే ప్రతి వ్యక్తి కూడా ఈ ధర్మాలని వీటిని గనుక మనం పర్ఫెక్ట్‌గా ఫాలో అయినట్లయితే సో, సొసైటీలో మనకు కావాల్సిన ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నా గాని, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గాని, మనము ప్రత్యేకంగా ఉండగలము. మనల్ని చూసి నలుగురు గౌరవించగలరు. అదే విధంగా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా, ఆ ప్రాబ్లమ్‌ని క్షణంలో మనం డివైడ్ చేసేయొచ్చు. క్షణంలో మార్చేసుకోవచ్చు. దీనికి ఏమన్నాడంటే వివేకానందుల వారు, "నీకు తలెత్తే ప్రతి ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది." అంటే మనకొచ్చిన చాలా ఆలోచనలు ప్రతిరోజు సైంటిఫిక్‌గా చెప్తున్నారు. నియర్లీ 10,000 60,000-70,000 ఆలోచనలొస్తాయంటున్నారు. ఈ అన్ని ఆలోచనలు గూడా మీరు గమనించినట్లయితే ప్రతి ఆలోచన నిన్ను మార్చడానికే వస్తుంది. సో, అది ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? మంచి ఫలితాన్ని తీసుకొస్తుందా? చెడు ఫలితాన్ని తీసుకొస్తుందా? అనేది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందంటున్నాడు. సో, దానికి ఒక చిన్న కథ చెప్తానండి ఇక్కడ. మాకు రియల్‌గా జరిగిన ఎగ్జాంపుల్ గూడా. ఒక స్కూల్‌లో గ్రామాల్లో జరుగుతున్న స్కూల్‌లో ఒక స్టూడెంట్స్ మధ్యల రన్నింగ్ కాంపిటీషన్ జరిగింది.
అక్కడ రన్నింగ్ కాంపిటీషన్‌లో ఒక బాబు చాలా ఫాస్ట్‌గా ఉరికిండు. వాడు రికార్డ్ సాధించాడు. సో, వీళ్ళ ప్రత్యేకత గమనించి వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చేసిండంటే వాడిని ఆ మండల స్థాయిలో జరుగుతున్న ఎగ్జామ్ దానికి ప్రపోజ్ చేసాడు. సో, మండలంలోకి పోయిండు. అక్కడ పోటీలు పాల్గొన్నాడు. అక్కడ మండలం కూడా ప్రైజ్ వచ్చేసింది. ఇక మండలంలో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆడాల్సింది జిల్లాలో ఆడాలి. సో, వాడు జిల్లాలో ఆడేటప్పుడు జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి గెలిచిన విద్యార్థులు వచ్చేసిండ్రు. వాళ్ళందరితో పోటీ పడ్డాడు. అక్కడ గూడా ఏమవుతుందంటే ఇద్దరు విద్యార్థులు 2 వేర్వేరు స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు సో, సమాన వేగంతో ప్రయాణం చేసి అక్కడ డెడ్‌లైన్ దాటేసి సక్సెస్ అయింది. అప్పుడు ఈ జడ్జి‌లకి పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. అరే! ఇద్దరు ఒకేలాగా వచ్చేసిండ్రు, ఒకే స్పీడ్‌తో వచ్చిండ్రు, ఒకే టైమ్‌లో రీచ్ అయ్యిండ్రు. ఇప్పుడు ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి మనం అనేది. ఎవరిని నంబర్ 1 ప్రకటించాలని. అప్పుడు దాంట్లో ఉన్న ముగ్గురు జడ్జిల్లో ఒక జడ్జికి ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళందరిని మనం నిలబెడదాం. వీళ్ళతో పాటు వీళ్ళకి మళ్ళొకసారి రన్నింగ్ రేస్ పెట్టి, వీళ్ళతో పాటు ఇంకా ముగ్గురిని కూడా దీంట్లో యాడ్ చేద్దామన్న ఆలోచన వాళ్ళకొస్తుంది. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకళ్ళేమో 6 సంవత్సరాల బాబు, ఒకళ్ళేమో 60 సంవత్సరాల ముసలతను, ఇంకొకటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఈ ముగ్గురు ప్లస్ ఈ ఇద్దరు కలిసి రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక రన్నింగ్ స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి అంటే ప్రతిసారి ఆ గ్రూప్‌లో గెలుచుకుంటూ వస్తున్న అబ్బాయి ఏం చేశాడు, గబా ముందుకెళ్ళిండు. అక్కడ ఆ లైన్ రీచ్ అయ్యిండు. రీచ్ అయిన తర్వాత అందరూ కూడా చప్పట్లు కొడతారని ఎక్స్‌పెక్ట్ చేసారు అటు ఇటు చూసి. ఎవ్వరు పట్టించుకోలేదు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇంకా వెనక్కి తిరిగి చూసాడు. చూసారుగా ఆ సెకండ్ పర్సన్ రెండో వాడు ఏం చేసాడంటే, వీడొక్కడే ముందుకు రాకుండా మిగతా ముగ్గురున్నారు చూసారా? ఆ ముగ్గురిని కలుపుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ గీత దాటించాడు. అంటే చాలా అద్భుతమైన సందేశం. అంత వాళ్ళు ఏదైతే ఆ లైన్ దాటిందో మొత్తం స్టేడియం అంతా భయంకర చప్పట్లు, హర్షధ్వానాలతో వచ్చేస్తున్నది. అంటే అక్కడ ఏం జరిగింది? ఆ గెలుపుని ఆయన ఒక్కడే ఆస్వాదించకుండా మిగతా వాళ్ళు ఎవరైతే గెలవలేకుండా వేరు కారణాలతో వెనుకబడి ఉన్నాళ్ళో, వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడనమాట. ఇది పర్ఫెక్ట్ ఇంక్లూజన్ అండి. దానివన్నీ ఇలాంటివన్నీ కూడా వివేకానంద స్వామి అన్నదేంటంటే, ఇలాంటి విద్యార్థులు, ఇలాంటి యువత దేశానికి అవసరం. వీళ్ళ వల్ల చాలా అద్భుతాలు జరుగుతున్నవి. ఎంతసేపు స్వార్థంతో వాళ్ళంతట వాళ్ళే డెవలప్ అవ్వకుండా, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, పరిసరాల్లో ఉన్న వాళ్ళని అందరిని వెంటబెట్టుకొని, అందరితో పాటు సమానంగా ఆహ్, సక్సెస్ రేట్‌ను ఆస్వాదించినట్లయితే అలాంటివి చేస్తుందనమాట. అంటే ఈ ఆలోచన ఆ విద్యార్థికి ఒక చిటికెలో ఆ క్షణంలో వచ్చింది కాదండి అది. దాన్ని రావడం కోసం చాలా ప్రయత్నాలు జరిగుంటాయి ఆ పిల్లవాడికి. అంటే వాడు ఏం అర్థం చేసుకున్నాడంటే, మిగతా వాళ్ళ అవసరాన్ని కూడా అర్థం చేసుకుండు. అంటే వాని పొజిషన్‌లో ఉన్నట్టు కాకుండా, వాళ్ళు మిగతా విద్యార్థుల పొజిషన్‌లో, మిగతా వ్యక్తుల పొజిషన్‌లో కూడా ఆలోచించిండు. ఆలోచించి ఇక్కడ మనం చేయాల్సింది చాలా ఉంది. మనం ఇంకా అద్భుతాలు చేద్దాము అని చెప్పేసి ముందుకెళ్ళిపోయిండు. వాళ్ళంతా అద్భుతం సాధించగలిగిండ్రు. ఆయనతో పాటు మిగతా ఉన్న ఏరియాలో ఉన్న మిగతా వేరే కండిషన్స్‌లో ఉన్న అందరిని కూడా విజయం చేసాడనమాట. అది యాక్చువల్ కావాల్సింది. అంటే ఎవరైతే చేర్చికలు లేకపోతే ఇంక్లూజన్స్‌ని పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకున్నారో వాళ్ళు ఇలాంటి అద్భుతాలు చేయగలరు. అంటే ఇక్కడేంటంటే ఒక వ్యక్తి ప్రపంచంలో వివేకానందుని ప్రకారం ఒక వ్యక్తి ప్రపంచంలో గెలవాలంటే మొదట ఏం చేయాలంటే ఫస్ట్ ఆయన గుండెని గెలవాలండి ఆయన. స్వచ్ఛందంగా ఆయన గుండెని గెలవాలి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పరిస్థితులు గెలవాలి. ఆ తర్వాత మాత్రమే ప్రపంచాన్ని గెలవాలి అంటారాయన. సో, ఇది రావాలంటే ఏం చేస్తుంది? వాళ్ళలో ఆత్మగౌరవం బాగా పెరగాలి. ఆత్మవిశ్వాసం పెరగాలి. ఆత్మవిశ్వాసం పెరగాలంటే చాలా రకాల పద్ధతులున్నవి. సో, అకార్డింగ్ టు ప్లీజ్ వివేకానంద స్వామి అన్నట్టుగా ప్రతి వాళ్ళు గూడా ఆత్మవిశ్వాసం వాళ్ళ వ్యక్తపరచాలి. ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఏదో బుక్స్ చదవడం వల్లనో, లేదనుకుంటే ఇంకా వేరే ఇతరత్ర కారణం వల్ల రాదండి. ఫస్ట్ ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే, శారీరకంగా దారుఢ్యంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్తున్నాడు. సో, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి యువత అంతా గూడా ఈ ఫిజికల్ వర్క్, ఫిజికల్ యాక్టివిటీస్, దారుఢ్యం కోసం పక్కకు పెట్టేసాను. పెట్టేసి ఎంతసేపు ఎలా టైమ్ వేస్ట్ చేయడం, ఆ క్షణానికి కావాల్సిన ఆనందం వెతుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా పొరపాటని చెప్తున్నారనమాట. సో, యాక్చువల్లీ ఇంక్లూజన్ వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ గౌరవం. అంటే మనము ఇతరుల మనస్సుని గౌరవించినట్లయితే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. సో, ఈ గౌరవం గనుక వచ్చినట్లయితే, మీరు సాధించినట్లయితే ఆటోమేటిక్‌గా మనలో చాలా ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతుంది. ఆ యువత తప్పుదారి పట్టడానికి ఎలాంటి అవకాశాలుండవు. సో, వాళ్ళు చేయాల్సిందేంటంటే, ఫస్ట్ వాళ్ళ మనసులో గౌరవాన్ని పెంపొందించుకోవాలి. మనం ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్‌లో ఉండాలి. మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే వాళ్ళ నుంచి మనకు తిరిగి రెస్పెక్ట్ వస్తుంది. ఇక రెండవదేంటంటే సహకారం. ఈ రెండవ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ ఇంక్లూజన్ ఏంటంటే సహకారం. అంటే మన లక్ష్యాల్ని చేరుకోవడం చాలా సులభమైపోతుంది. ఎట్లాగంటే మనం ఒక సొసైటీలో ఉన్నాం. మన సొసైటీలో ఉన్నప్పుడు అందరి వ్యక్తుల గురించి, అందరి ప వాళ్ళ పర్సనాలిటీ, పర్సెప్షన్స్ మొత్తం కూడా మనకు తెలుసు కాబట్టి, మన టార్గెట్ పెట్టుకొని ఒక పని చేయించాలని చేసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా ఆ స్వభావం ఉన్న వ్యక్తులు ఎవరో మనకు తెలిసిపోతుంది. వాళ్ళని గ్రహించేసి వాళ్ళ
స్టేటస్ మనం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళని ఎవరు మనం గుర్తించి వాళ్ళతో పాటు మనం కలిసి మనం వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మన లక్ష్యం అనుకున్న టైంకి నెరవేరుతుంది. వాళ్ళ సహకారంగా మనం తీసుకుంటాం. అవసరమైన సందర్భాల్లో వాళ్ళకి మన సహకారం కూడా అందించగలుగుతాం. ఇక మూడోది ఏంటంటే, ఇవి 2 ఏవేవి గౌరవం వచ్చేసింది. మనకి సహకారం వచ్చేసింది. దానివల్ల మనకి ఆటోమేటిక్ గెలుపొచ్చేసింది. ఇక గెలుపొచ్చేసినప్పుడు కావాల్సింది ఏముందండి? మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, మనసు ఎవరికైతే ప్రశాంతంగా ఉంటుందో, వాళ్ళు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. చాలా ఏ పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. సో, వివేకానందుల గారు కోరుకున్న ప్రతి అంశం ఇందులోనే ఉన్నది మనకి. ఒకటి సమాజంలో గౌరవం కావాలి యువతకి. అంటే వాళ్ళు ఏం చేయాలో చెప్పిండు. నెక్స్ట్ సమాజం నుంచి సహకారం తీసుకోవాలి అన్నాడు. సో, సహకారం ఏ విధంగా వస్తుందో మనం చూసుకున్నాం. ఇక మూడోది మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ 3 గనక ఏ యువత దగ్గర, ఏ పర్సన్ దగ్గర మనం అద్భుతంగా కావాల్సినంత ఉన్నదనుకోండి, ఆటోమేటిక్‌గా అద్భుతాలు సాధిస్తారు. వాళ్ళ జీవితంలో ఓడిపోవడం అనేది, వెనకకి రావడం అసలు ఎప్పుడు కూడా జరగదు. సో, అందుకే ఈ రోజు నుండి మీ కుటుంబ సభ్యుల్ని లేదా ఫ్రెండ్స్‌ని బాగా అర్థం చేసుకొని ప్రయత్నించండి. కొన్ని సందర్భాల్లో కోపాలొస్తున్నవి. కోపాలు, అసహనం ఇవన్నీ కూడా రకరకాల ఆహ్, చెడు చెడు లక్షణాలు బయటకి కనిపిస్తున్నవి. దీనికోసం ఫస్ట్ మీ పొజిషన్‌లో మీరు వాళ్ళ పొజిషన్‌లోకెళ్ళి, వాళ్ళ పరిస్థితిని గనక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు కోపం రాదు. సో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఆఫీస్ నుంచి ఇంటికెళ్తాం. వెళ్ళగానే మనం ఇంట్లో వాళ్ళని వాటరా లేకపోతే ఇంకేమని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? ఆటోమేటిక్‌గా గ్లాస్‌లో వాటర్ తెచ్చిస్తారు. అనుకోకుండా గ్లాస్ కింద పడిపోయిందనుకోండి. అప్పుడేముంది మనం గట్టి గట్టిగా అరిచేస్తాం. చల్ కళ్ళు కనపడేలా అదా, ఇదా అని అంటారు. అదే ఒక సిద్ధం. అదే పర్సన్ మీ ఆఫీస్‌లో వచ్చేసిన తర్వాత మీ బాస్ దగ్గర కూర్చున్నప్పుడు మీకు వాటర్ ఇచ్చేయండి. వేరే పర్సన్ తీసుకొచ్చి. అప్పుడు వాటర్ కిందకి పోయింది. సార్, సార్ అంటే అప్పుడు ఇమ్మీడియేట్ దులుపుకోండి. అయ్యో! సారీ, సారీ అని అంటారు. అవును. అంటే ఇక్కడ ఏంటి 2 సందర్భాల్లో ఉన్నది మీరే. 2 యాక్షన్స్‌లో ఉన్నది మీరే. కానీ ఒక దగ్గరేమో కోపం నటించిండ్రు. ఇంకో దగ్గరేమో మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితిని మీరు అడాప్ట్ చేసుకోగలిగిండ్రు. చాలా ప్రశాంతంగా ఉండగలిగిండ్రు. ఈ అడాప్షన్ అనేది ఎక్కడొస్తుందంటే మీకు ఇంక్లూజన్‌ని పర్ఫెక్ట్‌గా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు ఇంట్లో ఉన్న ఫస్ట్ మనం చేయాల్సిందేంటే మన ఇంట్లో ఉన్న సభ్యుల్ని, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అట్లాగే ప్రతి క్షణం మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ప్రతి క్షణం మన ఇంట్లో గాని, బయట గాని, ఎక్కడ ఏ సందర్భంలో ఆఫీస్‌లో గాని, ఎక్కడ గాని మన చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్య మనం ధైర్యాన్ని గనక ఇవ్వగలిగినట్లయితే, మనం అక్కడున్న కంప్లీట్ వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. మీరొకసారి ట్రై చేసి చూడండి. మీరున్న వాతావరణంలో మీ ఫ్రెండ్‌కి ఒక సమస్యొచ్చింది. లేదా మీ పక్కన ఇంకెవరికో ఒక సమస్యొచ్చింది. దానికి నేనున్నాను అని ఒక ధైర్యాన్నివ్వండి. అంతవరకు అవసరం లేదండి మీరు. మీ ఇంట్లో మీ బాబుని తీసుకోండి. మీ బాబుని తీసుకొని వాడి మార్కులు తగ్గినాయి. లేదా వాడికి ఇంకేదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాడిని తిట్టకండి, వాడిని కొట్టకండి. మార్కులు తగ్గినందుకు కొట్టకండి. నెక్స్ట్ డే వాడికి ధైర్యం ఇచ్చి నేను నీకున్నాను, నీ వెంట నేనున్నాను ఒక ధైర్యాన్ని వాడికివ్వండి. వాడు అద్భుతాలు చేసి చూపిస్తాడు మీకు. ఈ ఈ ఈ చిన్న లాజిక్‌ని మనం ఇయాల కోల్పోతున్నాం. మన పిల్లలకి, మన స సభ్యులకి, మన సహచరులకి అందరికి కూడా మనం దూరమవుతున్నాం. మన మీద ఒక అభిప్రాయాన్ని కలిగేటట్టు చేసుకుంటున్నాం. కాబట్టి మనం ముందు చేయాల్సిందేంటంటే అందరం గూడా వాళ్ళని అర్థం చేసుకునే పొజిషన్‌కొచ్చేసేయాలి. సో, ఇలా చేసుకుంటూ పోయినట్లయితే అద్భుతాలు సృష్టించగలం. మనం చాలా అనుకున్నట్టుగా ఎంత ఏ స్టేజ్‌కి వెళ్ళాలో ఆ స్టేజ్‌కి వెళ్ళగలమండి. అంటే ఇప్పుడేంటంటే మన గంప నాగేశ్వరరావు గారు గురువుగారి లక్ష్యం ఒకటుందండి. ఏంటి? ఇంటికొక ట్రైనర్, ఊరికొక స్పీకర్ అనే నినాదం ఉంది. అది ఆటోమేటిక్‌గా కంప్లీట్‌గా మనం డెప్త్‌గా ఆలోచిస్తే వివేకానందులు గారి స్లోగనే మనకు గురువుగారిలో కనిపిస్తుంది. ఆయన గురువు మనకు వివేకానందులాగానే అనిపిస్తున్నారాయన. ఎందుకంటే సార్ ఎంతసేపు ఆలోచించినా గాని యూత్ సమస్యలను మనం ఆమోదించాలంటాడు. యూత్ కొన్ని కొన్ని సమస్యలున్నవి. వాటిని మనం ఆమోదించుకోవాలి. వాళ్ళని విమర్శించొద్దు. వాళ్ళకి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, వేరే ఇతరత సమస్య ఏమైనా మనం అర్థం చేసుకొని, వాటిని తీర్చే పొజిషన్‌లో మనం ఉండాలి. కానీ వాళ్ళని విమర్శించడం వల్ల ఏమవుతుంది? సమాజం పాడైపోతుందంటున్నారు. ఇక రెండవదేంటంటే ప్రతి యువకుడు గూడా ఈ మార్పులో భాగస్వామి అయ్యి ఉండాలి. సొసైటీలో ఎలాంటి మార్పొచ్చినా గాని దాంట్లో యువకుని భాగస్వామి లేనట్లయితే ఆ సొసైటీలో మార్పుకి అర్థం లేదు. మార్పు జరగదు కూడా. ఇక మూడోదేముంటుందంటే మన సార్ చెప్పినట్టుగా మనం సందేశాన్ని మన గుండెలో పెట్టుకొని జీవించాలి. అట్లాగే మిగతా ప్రపంచాన్ని వెలుగుతో నింపాలి. అదెప్పుడు సాధ్యమవుతుంది? వివేకానందర్ గారి స్లోగన్స్‌ని లేదా కొటేషన్స్‌ని మన గంప గారితో ఆలోచించినట్లయితే మనకు అన్ని సందర్భాల్లో దొరుకుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా క్లియర్ కట్‌గా ఉండేసి దాంట్లో మన కోపాలు, భయాలు, ఆందోళనలు ఇలాంటి ఎమోషన్స్‌ని పక్కకు పెట్టేసి ప్రతి యువతని, ప్రతి ఇంటిని ఆనందమయంతో మార్చండి. అందుకే ఇక ప్రతి ఇంటికి ఒక స్పీకర్ కావాలి. ప్రతి ఇంటికి ఒక ట్రైనర్ కావాలి. ప్రతి ఊరికి ఒక స్పీకర్ కావాలని సార్ చెప్తున్నారు. దాని ఉద్దేశ్యం ఏంటంటే కేవలం ఇదే అయ్యుంటుంది బహుశా. అందరూ స్పీకర్‌లు గనక ఆనందంతో యువతకి ధైర్యాన్ని ఇచ్చినట్లయితే, యువతకి ఇవన్నీ కూడా వివరంగా చెప్పగలిగినట్లయితే వాళ్ళలో మార్పొస్తుంది. సమాజంలో మార్పొస్తుంది. థాంక్ యూ.